నిజం అనేది సూది లాంటిది. సూదిని ఏ ముళ్ళలా గట్టినా ఏదో మూల నుంచి బయటపడ్డట్టు నిజం కూడా అంతే. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రకంగా బయటపడుతుంది. అట్లనే ఓ నిజం చంద్రబాబు నోట్ల నుంచి బయటపడ్డది. అదేంటంటే కుప్పంలో వరుసగా నేనే గెలుచుకుంటూ వస్తున్నా కానీ ఏం పనులు చేయలేదని ఆయన నోటి నుంచి ఆయనే ఒప్పుకున్నాడు. చంద్రాలు సారు గట్ల మందిలో ఒప్పుకున్నాడా అనుకుంటున్నారా? ఒప్పుకోవాల్సి వచ్చినట్టున్నది. కావాలంటే మీరే వినుండ్రి. 40 ఏళ్ళు చేయలేని పనులు 5 సంవత్సరాల్లో చేసి మా ఆడబిడ్డల రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వినరా? 40 ఏళ్ళల్లో చేయలేని పనులు ఈ 5 ఏళ్ళల్లో చేస్తారట. వినేవాళ్ళు ఉంటే 5 ఏళ్ళల్లో ఏంది 5 రోజులలో కూడా చేస్తా అని చెప్తాడు. ఎందుకంటే అక్కడ చెప్పటోడు చంద్రాలు కాబట్టి. అయినా చంద్రాలు సారు 5 ఏళ్ళల్లో చేస్తారో చేయరో పక్కన పెడితే ఈ 40 ఏళ్ళల్లో కుప్పంకు మీరే ఎమ్మెల్యే కదా, మంత్రిగా కూడా పని చేసిర్రు కదా, మరి ఎందుకు ఆ పనులు చేయలేదో దానికి ముందు జవాబు ఇయ్యరాదండి. అంటే ఈ 40 ఏళ్ళల్లో నేను ఏం చేయలేదు అని మీరు ఒప్పుకున్నట్టే కదా? ఒప్పుకున్నట్టేంది, కుప్పం సాక్షిగా బరొప్పుకున్నాడు. అందుకే ఈ 40 ఏళ్ళల్లో వేయలేని పనులు ఈ 5 ఏళ్ళల్లో వేస్తా, నన్ను మళ్ళొక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిన్రి అని క్రీమ్ బిస్కెట్లు వేస్తున్నాడు. కానీ ఇప్పుడు చంద్రాలేసే బిస్కెట్లకు ఆశపడే పరిస్థితులలో ఉన్నారా కుప్పం జనాలు? కుప్పంకు నీళ్ళు వచ్చినాయి, కుప్పంకు రోడ్లు వచ్చినాయి, కుప్పం మున్సిపాలిటీ అయింది. ఈ పనులన్నీ ఈ సర్కార్ హయాంలోనే జరిగేసరికి బాబుకు తల కిందులైనట్టున్నది. అందుకే ఈ 40 ఏళ్ళల్లో నేను ఏం చేయలేదు, మళ్ళొక్కసారి ఛాన్స్ ఇస్తే చేస్తా అని అడుగుతున్నాడు. కానీ చూసిన రానురా, మొదటి దానికనేమో కుప్పం కూరగాయలను ప్రపంచానికి ఎగుమతి చేస్తా అని గప్పాలు కొట్టిండు. ఇంతలోనే ఇట్లా కుప్పానికి ఏం చేయలేదనే నిజాన్ని బయటికి గక్కిండు. ఇవన్నీ చూసి కుప్పం జనాలు బాబు నమ్ముతారా?